దశావతారాలలో ఏడవ అవతారం శ్రీరాముడు. ఆయనను ధర్మ ప్రతీకగా, ఆదర్శ పురుషుడిగా, ఉత్తమ రాజుగా కొలుస్తారు. భూమిపై రాక్షస రాజు రావణుడు దుష్కృత్యాలు పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని తిరిగి స్థాపించటానికి శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజు కుమారుడిగా శ్రీరాముడుగా అయోధ్యలో జన్మించాడు. శ్రీరాముడు జననము మరియు బాల్యము కోసల రాజ్యంలో అయోధ్యను పరిపాలించే దశరథుడికి నలుగురు కుమారులు: రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు. రాముడు వారిలో పెద్దవాడు మరియు చిన్నప్పటి నుండే విలువిద్యలలోనూ ధర్మ ప్రవర్తనలోనూ ఆదర్శంగా ఉండేవాడు. దశరథుడికి ఇచ్చిన మాట ప్రకారము రాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో కలిసి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. ఈ కాలంలోనే అనేక రాక్షసులను సంహరించాడు. సీతాపహరణం మరియు యుద్ధం జరుగుతుంది. లంకకు చెందిన రాక్షస రాజు రావణాసురుడు రాముడి భార్య సీతను అపహరించాడు, తీసుకువెళ్ళాడు లంకకు. సీతను రక్షించటానికి రాముడు సుగ్రీవుడు, హనుమంతుడు వంటి వానర వీరుల సహాయంతో లంకలోకి వెళ్ళాడు. రావణ సంహారం జరిగింది. లంకలో జరిగిన భీకరమైన యుద్ధంలో రాముడు రావణాసురుణ్ణి, అతని రాక్షస సైన్యాన్ని అంతా సంహరించి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచాడు. వనవాసం పూర్తయిపోయిన తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడితో అయోధ్యకు తిరిగి వచ్చారు. ఆ రోజు ప్రజలు దీపాలతో స్వాగతం పలికారు, దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ సంఘటనను దీపావళి పండుగగా జరుపుకుంటారు ఇప్పటికీ. ఆ తర్వాత రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడై ఆదర్శవంతమైన మరియు ధర్మబద్ధమైన రామరాజ్యం అందించాడు. ప్రజలకు ధర్మ పరిపాలన చేశాడు. జీవితమంతా ధర్మం ధర్మం నెలకొల్పాడు శ్రీరాముడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు. ఇలా రాముని అవతారం కొనసాగింది. ద్వారపాలుర మరల దరిదీయు కృపయో ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో రాముని అవతారం రవికుల సోముని అవతారం. రాముని అవతారం రవికుల సోముని అవతారం. సుజన జనావన ధర్మాగారం దుర్జన హృదయ విదారం. రాముని అవతారం. దాశరథిగ శ్రీకాంతుడు వెలయు కౌసల్యాపతి తపము ఫలించు. దాశరథిగ శ్రీకాంతుడు వెలయు కౌసల్యాపతి తపము ఫలించు. జన్మింతురు సహజాతులు మూరు, జన్మింతురు సహజాతులు మూరు, లక్ష్మణ శత్రుఘ్న భరత. రాముని అవతారం రవికుల సోముని అవతారం. చదువులు నేరుచు మిష చేత చాపము దాలిచి చేత. చదువులు నేరుచు మిష చేత చాపము దాలిచి చేత. విశ్వామిత్రుని వెనువెంట, విశ్వామిత్రుని వెనువెంట యాగము కావగ చనునంట. అంతము చేయున హల్యకు శాపం, అంతము చేయున హల్యకు శాపం నొసగును సుందర రూపం. రాముని అవతారం రవికుల సోముని అవతారం.
ధనువు జనకుని మనమున భయమో, దారుణి కన్యా సంశయమో. ధనువు జనకుని మనమున భయమో, దారుణి కన్యా సంశయమో. ధనుజులు కలగను సుఖ గోపురమో, ధనుజులు కలగను సుఖ గోపురము, విరిగెను మిథిలా నగరమునా. రాముని అవతారం రవికుల సోముని అవతారం. కపట నాటకుని పట్టాభిషేకం, కలుగు తాత్కాలికా శోకం. భీకర కానన వాసారంభం, లోకోద్ధరణకు ప్రారంభం. భరతుని కోరిక తీరుచు కోసం పాదుకలొసగి ప్రేమావేశం. భరతుని కోరిక తీరుచు కోసం పాదుకలొసగి ప్రేమావేశం. నరజాతికి నవ నవ సంతోషం, నరజాతికి నవ నవ సంతోషం. గురుజన సేవకు ఆదేశం, రాముని అవతారం రవికుల సోముని అవతారం. అదిగో చూడుము బంగారు జింక, అదిగో చూడుము బంగారు జింక. మన్నై అదిగో చూడుము బంగారు జింక, మన్నైచను నయ్యో లంక. హరనయనాగ్ని పరాంగన వంక, అరగినే మరణమే నీకింకా. రమ్ము రమ్ము హే భాగవతోత్తమ, వానర కుల పుంగవ హనుమా. రమ్ము రమ్ము హే భాగవతోత్తమ, వానర కుల పుంగవ హనుమా. ముద్రిక కాదిది భువన నిధానం, ముద్రిక కాదిది భువన నిధానం. జీవన్ ముక్తికి సోపానం, జీవన్ ముక్తికి సోపానం. రామ రామ జయ రామ రామ, జయ రామ రామ రఘుకుల సోమా. రామ రామ జయ రామ రామ, జయ రామ రామ రఘుకుల సోమా. సీతాశోక వినాశనకారి, లంకా వైభవ సంహారీ. సీతాశోక వినాశనకారి, లంకా వైభవ సంహారీ. అయ్యో రావణ భక్తాగ్రేసర, అయ్యో రావణ భక్తాగ్రేసర్. అమరం బౌనిక నీ చరిత, అమరం బౌనిక నీ చరిత. సమయును పరసతిపై మమకారం, సమయమును పరసతిపై మమకారం. వెలయును ధర్మ విచారం, రాముని అవతారం రవికుల సోముని అవతారం. రాముని అవతారం రవికుల సోముని అవతారం. సుజన జనావన ధర్మాగారం, దుర్జన హృదయ విదారం. రాముని అవతారం రవికుల సోముని అవతారం.